చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను. చాలా ఈజీ అన్నమాట. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇది పేపర్ లాగా గీసుకుని కంటిన్యూగా వేసేస్తే నెక్ చుట్టూ కానీ హ్యాండ్స్కి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ముందుగా చేయాల్సింది ఏంటంటే ఈ రెండు దారాలతో నడిచే సూది అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి అనేది మీరు అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. ముందు ఈ ఫ్లవర్ యొక్క అవుట్లైన్ అనేది షేప్ అనేది కరెక్ట్గా ఇది జరీతో అనేది అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత మీకు ఆ ఏదైతే రింగ్ నాట్స్ ఉన్నాయో చూసారా జరదోసి అవుట్లైన్గా ఉంటుంది. ఫస్ట్ అనేది వేయకూడదు, ముందు అవుట్లైన్ వేసుకుంటూనే మీకు ఆ రింగ్ నాట్స్ అనేవి వేసే పద్ధతి అనేది చాలా ఎక్సలెంట్గా నేను చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఈ వర్క్ అనేది 100% వచ్చేస్తుంది. చూడండి ఒకసారి కంప్లీట్గా ఈ వర్క్ అంతా అవుట్లైన్ కుట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి జర్దోసి ముక్కలు అనేవి కంపల్సరీగా ఒక సైజులో అనేది కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అసలు ఈ వర్క్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది ఏంటంటే 10 నెంబర్ నీడిల్ అనమాట. ఇక్కడ అనేది ముడి వేసుకోవాలి కంపల్సరీగా. వేసుకున్న తర్వాత ఈ కాటన్ దారాలతో 2 దారాలు అనేది కలిపి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ చూసారా సూది అనేది ఎలా తీస్తున్నాను చూసారా, కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా తీసాను. తీసిన తర్వాత ఇప్పుడు జర్దోసి అనేది ఎలా తీసుకోవాలనేది కూడా మీకు ఐడియా అనేది చూపించేస్తాను. చూడండి జర్దోసి ముక్కలు అనేవి కట్ చేశాను కదా, ఆ ముక్క అనేది ఇలా కరెక్ట్గా ఈ వేలుతో అనేది లోపలికి తీసుకుని కరెక్ట్గా ఎక్కడైతే అక్కడ వేసామో అక్కడ ఇలా వేసేసి పర్ఫెక్ట్గా ఇలా టైట్గా అనేది లాగాలన్నమాట. లాగంగానే చూడండి ఎలా వచ్చేసింది, అటువైపు డౌన్ అయిపోయింది. మళ్ళీ దాని వెనకాలే అనేది ఇంకోటి అనేది ఇలా లాగాలి. ఇలా లాగిన తర్వాత ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇక్కడ చూడండి చూపిస్తున్నాను, ఇలా వేల్లోకి ఇలా తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ అనేది దాని పక్కన అనేది ఇంకోటి వేసేసి కుట్టు అనేది మళ్ళీ ఇలా చేత్తో అనేది ఇలా లాగాలన్నమాట కిందకి. లాగంగానే చూసారా పర్ఫెక్ట్గా అనేది అటువైపు డౌన్ అవుతుందన్నమాట. డౌన్ అయినా అవ్వకపోయినా ఇలా లాగంగానే డౌన్ అయిపోతుంది ఓ పక్క. ఓకేనా, అసలు వర్క్ అనేది మొదలైపోయింది. ఇక్కడ చూడండి మరొకటి అనేది ఇలా తీసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లాగిన తర్వాత ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకోవాలి. ఇలా అనేది వేల్లోకి ఇలా తీసుకుని నీట్గా కరెక్ట్గా అక్కడే అనేది సూది అనేది దింపాలి. దింపిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది లాగాలి. లాగంగానే చూసారా పర్ఫెక్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా అనేది ఏంటంటే ఇంకో సైజ్ అనేది వచ్చేయాలి. ఇక్కడ చూడండి మీకు మొత్తం వచ్చేటప్పుడే ఆ వాల్యూ అనేది తెలుస్తుంది, ఇలా అనేది తెలియదు. ఇంకో పాయింట్ కూడా నేను చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఎలా అయితే నేను ఇటువైపు వేసానో ఇలాగే రింగ్ నాట్స్ అనేది ఎలా అయితే ఇటువైపు వేసానో అలాగే అన్ని చోట్ల కూడా అలాగే వేసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. కరెక్ట్గా ఇక్కడ అనేది మొదలుపెట్టి ఇంకో ముక్క అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది జర్దోసి అనేది ఇలా వేసుకుని పర్ఫెక్ట్గా ఇలా లాగాలి. లాగంగానే అది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. మళ్ళీ వెనకాల అనేది సేమ్ సిచ్యువేషన్గా ఇంకోటి తీయాలి. తీసి మరొక జర్దోసి ముక్కలు అనేవి ఎంతైతే మీరు సైజులు కట్ చేసుకున్నారో ఆ సైజ్ అనేది అక్కడ నుంచి ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా లాగాలన్నమాట. లాగంగానే చూసారా ఎలా అనేది ఉంది. ఇలాగే అనేది నింపుకుంటూ వెళ్తేనే అది ఎక్సలెంట్ అనేది అయిపోతుంది అనమాట. నేను ఫైనల్గా అనేది ఈ మొత్తం అనేది అవజేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ మొత్తము అసలు ఎలా వస్తుందో అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా ఈ వర్క్ అనేది ఈజీగా అనేది కుట్టడం వచ్చేస్తుంది. చూడండి ఇలా అనేది వేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి చూసారా 2 అనేవి ఫిల్ అయిపోయాయి చూసారా. ఇలాగే ఇవి 4 కూడా ఫిల్ అయిపోవాలి. అయిపోతే మీకు ఎక్సలెంట్ లుక్ అనేది ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలాగే మీ దగ్గర అనేది ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ఫ్లవర్లో ఏంటంటే ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే రింగ్ నాట్స్ అనేవి. ఇది ఫైనల్గా ఏంటంటే మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. మీరు ఫస్ట్లో ఒక ఆకు సరిగ్గా లేదు, వంకర్ టింకర్గా ఉంది, అసలు రాదేమో అని చెప్పి వెనక్కి వెళ్ళొద్దు దయచేసి. మీరు ఇలాగే నింపుకుంటూ వెళ్తేనే ఫుల్గా నింపుతేనే మీకు ఆ లుక్ అనేది ఆ వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. మీరు నార్మల్గా అనేది నింపితే మాత్రం అస్సలు రాదు, మీకు అసలు కంఫర్ట్గా ఉండదు. ఫ్లవర్ అనేది చండాలంగానే కనిపిస్తుంది. అలా అని మీరు ఫీల్ అవ్వద్దు. ముందు మొత్తం నింపండి. ఒకటి నింపితే ఎలా ఉంది ఆకు బాగాలేదు, ఇప్పుడు అన్ని నింపితే ఎలా ఉంది అలా అనేది వేసుకుంటూ వెళ్తేనే ఇప్పుడు ఫైనల్గా కూడా ఇది కంప్లీట్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను అనమాట మీకు. అంతే ఎక్సలెంట్గా అనేది ఇది మొత్తం అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా అనేది ఇది కూడా రింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరే చూస్తారు కదా. చూడండి ఇక్కడ అనేది మధ్యలో అనేది కంపల్సరీగా ఇలా అనేది కాటన్ దారంతో అనేది మీరు ఒక జర్దోసి ముక్క అనేది తీసుకుని నీట్గా
ఇలా అనేది రౌండ్ అని మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ అనేది వెళ్ళాలన్నమాట. వేసుకుంటూ వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది రౌండ్ అనేది ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలి. ముడి అనేది వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టోన్ అనేది అంటించేయడమే. మళ్ళీ ఇక్కడ ఇలాగే సేమ్ అనేది వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి జర్దోసి అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వరకు చూడండి ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది తీసుకొచ్చి ఇక్కడ అనేది కరెక్ట్గా దాని మీద అనేది ఇలా పెట్టేయడమే. పెట్టేస్తే స్టోన్ అనేది అతుక్కుని పోతుంది అనమాట. ఆరిపోతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా గ్లూ అనేది ఇలా పెట్టేసి నీట్గా అటు ఇటు అనేది కూడా దీంట్లో కూడా స్టోన్స్ అనేవి అతికిచ్చేయాలి. చూడండి ఇక్కడ కాటన్ దారంతో అనేది కంపల్సరీగా ఇలా జర్దోసి అనేది వేయాలన్నమాట. ఈ జర్దోసి వేసిన తర్వాతే అసలు ఈ ఆకు అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూసిన తర్వాతే మీకు పూర్తిగా అనేది ఈ వర్క్ అనేది కుట్టడం వస్తుంది. ఇక్కడ అనేది ముడి అనేది వేసాను. ఇప్పుడు చూడండి చిన్న చిన్న ముక్కలు, ఈ సైజ్ ముక్క అనేది నేను తీసుకున్నాను కదా, అలాంటి ముక్కలు అనేవి కట్ చేసుకోండి. ఇక్కడ కాటన్ దారంతో పైన అనేది ముందు ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత జాగ్రత్తగా వెనకాల అనేది 1-2 కుట్లు వేయాలి. మళ్ళీ పైకి వెళ్ళి 1-2 కుట్లు అనేవి వేసిన తర్వాత కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇలా వదిలేసి వెనకాల అనేది 1-2 కుట్లు వేయాలి. మళ్ళీ పైకి అనేది 1-2 కుట్లు అనేది వేసిన తర్వాత జర్దోసి అనేది కరెక్ట్గా పైన అనేది 2 కుట్లు వేయాలి. మళ్ళీ పైన అనేది 1-2 కుట్లు కుట్టిన తర్వాత జర్దోసి అనేది 1-2 కుట్లు వేయాలి. మళ్ళీ పైకి చూడండి ఇలాగే కరెక్ట్గా ఇలాగే జర్దోసి అనేది కిందకి ఇలా చేయడం, వెనకాల అనేది 2 కుట్లు అనేవి సూత్తో వేయడం, మళ్ళీ పైకి వెళ్ళి 1-2 కుట్లు అనేవి వేయడం, మళ్ళీ జర్దోసి అనేది కిందకి వేలుతో ఇలా అనేది వదలడం, మళ్ళీ వెనకాల అనేది 1-2 కుట్లు అనేవి వేయడం, మళ్ళీ దాని లోపలికి వెళ్ళి 2 కుట్లు అనేవి ఇలా వేయడం. ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా చూడండి ఇదంతా ఫిల్ చేసిన తర్వాత తర్వాత ఏంటంటే మీరు అవుట్లైన్ అనేది కంపల్సరీగా జరిగే మీకు ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఆ అవుట్లైన్ వల్లే ఈ వర్క్ అంతా లుక్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా ఎలా అనేది లుక్ అనేది వచ్చేస్తుందో. అలా అనేది ప్రతిదీ కూడా అవుట్లైన్ బట్టే ఉంటుంది అనమాట లుకింగ్ అనేది. అది ఒకటి గమనించుకోవాలి. మీరు ఏదైనా మీరు కలర్ అవుట్లైన్ వేయండి, జరీ వేయండి, మీ ఇష్టం ఏది వేసినా కూడా ఆ అవుట్లైన్ మీదే ఆధారపడి ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా? ఇలా అనేది ఇక్కడ అవుట్లైన్ మొత్తం వేసేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది ఏంటంటే జస్ట్ అనేది ఇలా ఇక్కడ నుంచి మీరు కాటన్ దారం అనేది ఇలా తీసేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇలా కంపల్సరీగా ఇది లోడింగ్ కోసం వేయాలన్నమాట. వేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎండ్ నాట్ వేసాను. చూడండి పైనుంచి అనేది ఇలా కాటన్ దారం అనేది ఒక కుట్టు అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఏంటంటే పైనుంచి అనేది ఇలా క్రాస్గా 1-2 కుట్లు అనేవి వదిలేసి మళ్ళీ పైకి వెళ్ళి 1-2 కుట్లు అనేవి వేసి మళ్ళీ జర్దోసి వదిలేసి మళ్ళీ వెనకాల 1-2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది 1-2 కుట్లు వేసి కరెక్ట్గా పైనుంచి అనేది ఇలా వదిలేసుకుంటూ ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వచ్చేస్తే ఇది పర్ఫెక్ట్గా కంప్లీటబుల్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది. ఇలాగే లోడింగ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా అనేది వేసి కరెక్ట్గా 2 కుట్లు అనేవి ఇక్కడ వేసి పైకి వెళ్ళి మళ్ళీ 1-2 కుట్లు తీసి మరొకటి అనేది కింద అనేది ఇలా వేలుతో అనేది పెట్టి కరెక్ట్గా అనేది ఆ సైజ్ అనేది చూసుకోవాలి. చిన్నది అయిందంటే మళ్ళీ తీసేయండి, ఇంకేం తప్పులేదు. తీసేసి మళ్ళీ పెద్దది వేసుకోండి. ఇలాగే అనేది పెద్దది అనేది వేసుకుని కరెక్ట్గా వెనకాల అనేది 1-2 కుట్లు వేసేసి మరొకటి అనేది అలాగే వెళ్ళిపోయి మళ్ళీ 2 కుట్లు తీసి ఇలాగే అనేది నింపుకుంటూ వచ్చేస్తే కరెక్ట్గా ఈ మ్యాంగో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ 2 కుట్లు వేసి ఇలా అనేది జర్దోసి అనేది ఇలా కిందకి జరిపి మళ్ళీ వెనకాల అనేది 1-2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది పైకి వెళ్ళి 2 కుట్లు అనేవి వేసి ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా కిందకి అనేది ఇలా వేసేసి మళ్ళీ 2 కుట్లు అనేవి వేసి మళ్ళీ పైకి వెళ్ళి ఇలా 1-2 కుట్లు తీసి
చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా చిన్న సైజ్ అనేది అయిపోతుంది చివర్లో. ఇలా అనేది చివర్లో అనేది సైజ్ అనేది తగ్గిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత అవుట్లైన్ వేయంగానే అది ఎక్సలెంట్ అనేది అయిపోతుంది. ఈ అవుట్లైన్ వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. జరీ అవుట్లైన్ అనేది వేసిన తర్వాత కరెక్ట్గా చూడండి షేప్ కూడా బాగా వస్తుంది అనమాట. షేప్ అనేది అవుట్లైన్ కుట్టంగానే ఒక ఎక్సలెంట్ షేప్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఈ మ్యాంగో కూడా షేప్ అనేది చాలా చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి మీరు ఇలా అనేది కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది వేసుకుంటే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది. ఈ అవుట్లైన్ షేప్ వల్లే మీకు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా అనేది అవుట్లైన్ అంతా ఇలా పైనుంచి మొదలుపెట్టి ఇలా అవుట్లైన్ అంతా వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎక్సలెంట్ అనేది వర్క్ అంతా అయిపోతుంది అనమాట. ఈ మ్యాంగోస్ అనేవి చాలా ఎక్సలెంట్గా అయిపోయిన తర్వాత ఈ అవుట్లైన్ అంతా వేసిన తర్వాత చాలా చాలా అందం అనేది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్కో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అనేది మీరు ఏంటంటే బీట్స్ అనేది ఏంటంటే జస్ట్ లైన్స్ అనేవి డబల్ లైన్స్ అనేవి అవ్వాలి. రెండుకి ఒక అవుట్లైన్ ఒక కుట్టు అనేది వేసేసిన తర్వాత మీరు కరెక్ట్గా అనేది ఆ షేప్ అనేది తిప్పేటప్పుడు ఒక్కొక్కటే వేయాలి. ఒక్కొక్క కుట్టు అనేది ఒక్కొక్క దానికి కుట్టు వేయాలి. వేసిన తర్వాత ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ ఒక్కొక్కటి అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే బార్డర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఈ అవుట్లైన్ కుట్టంగానే ఎక్సలెంట్ అనేది ఇది కూడా షేప్ అనేది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత చూడండి వర్క్ అనేది ఎలా ఉంటుందో. ఫైనలీగా 2 జరీ లైన్లు వేసేసి కరెక్ట్గా 2 జరీ లైన్లు వేసేసి ఫైనల్గా మీకు పూర్తిగా అనేది జర్దోసి అనేది ఒక లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ లైన్ అనేది ఆ పక్క వచ్చేసిన తర్వాత ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు చక్కగా ఈ హ్యాండ్కి కానీ నెక్కి కానీ వేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట. ఈ వర్క్ అంతా చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే నేను చెప్పినట్లుగా పాయింట్స్ అనేవి మీరు ప్రశాంతంగా చేస్తే ఇలాంటి వర్క్స్ అనేవి చేస్తే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. 1 నుంచి 2 బ్లౌజులు చేస్తే ఈ జర్దోసి వర్కులు పెద్దగా హెవీగా అనిపించవు. అది మైండ్కి అనేది కూర్చునిద్ది, చెయ్యి కూడా తిరిగిద్ది. ఇక మీరు ఈ వర్కులు అనేవి ఎంత వచ్చినా కూడా మీకు చాలా చాలా సింపుల్గా మీరు ప్రతిదీ చేసేస్తుంటారు. ఈ వర్క్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అలాంటిది అనమాట. అలా మీరు చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ అనేది ముడి వేసేసి ఇక నెక్స్ట్ అనేది ఇక్కడ జర్దోసి వస్తుంది ఒక లైన్ అనేది. ఆ తర్వాత కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్. ఈ వర్క్ అంతా కంప్లీట్ ఎందుకంటే మీరు 1 నుంచి 2 సార్లు ఇది ప్రయత్నంగా చేసుకుంటేనే ఈ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. జర్దోసి కూడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చాలా సింపుల్ వర్కే, కానీ మీకు కొంచెం హెవీగా అనిపించవచ్చు. 1 నుంచి 2 సార్లు జర్దోసి అనేది వేయడం ప్రారంభించేశారా ఇది చాలా చాలా ఈజీ అయిపోతుంది రాబోయే రోజుల్లో కూడా. ఇది ప్రాక్టీస్ అనేది మీరు అలవాటు అనేది సింపుల్ వర్కులకు అలవాటు పడ్డారా అంటే మీరు సింపుల్ వర్కుల మీదే ఉండుద్ది మైండ్ అంతా, జర్దోసి జోలికి రారు. దయచేసి మీరు చెప్పినట్లుగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ వర్కులన్నీ ఈజీగా కుట్టేస్తారు ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, గొప్ప ఆఫర్ దసరా సందర్భంగా 4600 విలువ చేసే కోర్స్ అనేది కేవలం 2000కు మాత్రమే. ఈ 2 రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది. మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా 100%గా పూర్తిగా నేర్చుకోవచ్చు. దాంతోపాటు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా కాల్ చేసి ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మరియు తంజావూరు పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది మీకు. చివర్లో వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి. జర్దోసి, ప్యాచ్ వర్క్, కట్ వర్క్, ఫరీషా ప్రతి వర్కులు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్, తంజావూరు పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతిదీ కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది. మగ్గం వర్క్ అనేది 1 ఇయర్ ఆఫర్ అనేది కేవలం 2000 రూపాయలకి 1 ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎంత తీసుకోవాలి అంచనాలు కూడా వచ్చేస్తాయి. అది కూడా సబ్జెక్ట్ ఉంది. దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతిదీ కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేశామన్నమాట ఈ కోర్సులో. మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు. 100% గ్యారంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి, సూదులు 2 దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి, ప్రతిదీ కూడా చాలా డీప్గా, ప్రతిదీ కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి, ప్రతిదీ చెప్పడం జరిగింది. ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి.
ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను. చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా, ఈ ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది. ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత RI పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత WORK వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సెర్చ్ అనేది చేయాలి. సెర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా, ఇక్కడ మీకు RE వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కనిపిస్తుంది చూసారా, RE వర్క్. ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి. ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి, తర్వాత స్మాల్ ఏ రావాలి, తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి. రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి. చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు. తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు, మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు. సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు. చూసారా, ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి. ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను. ఇక్కడ అలౌ చేయాలి. చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట. నా దగ్గర 8099158300. ఓకేనా, నా నంబర్ ఇది. ఈ నంబర్కి ఓకే చేసా. ఓటీపీ వచ్చింది. ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి 1236 చూసారా, ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి. ఓటీపీ ఓకే చేశాను, వెరిఫై చేశాను. ఇక్కడ అనేది చూడండి, ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి. మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి. మళ్ళీ రాదు. ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి. చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది. అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది. అయిపోయి ఓపెన్ అయిపోతుంది. చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అయిపోగానే మీరు కోర్సెస్లో వెళ్ళాలి. కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ 199 అని కనిపిస్తుంది చూసారా, 1999 అనేది కనిపిస్తుంది చూసారా, ఇది కోర్స్ అన్నమాట. ఇది హిందీ కోర్సు, దీని గురించి పట్టించుకోమాకండి. ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది 1 year వ్యాలిడిటీ అనమాట. 1 year వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి. హ్యాండ్ వర్క్స్, ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అసలు దీంట్లో మీకు ఏమేం వర్కులు ఉంటాయో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి. ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత RI అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి. ఎలా పైన కనిపిస్తుంది చూడండి, చూపిస్తున్నాను. ఇలా RE వర్క్ అని చెప్పి టైప్ చేయాలి. AR చూసారా, ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత RI అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి WORK అని చెప్పి టైప్ చేయాలి. చేయంగానే మీరు ఇలా సెర్చ్ చేయంగానే ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఓపెన్ కూడా చేస్తున్నాను. చూడండి, చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అనేవి వస్తాయి. నేను ఈ కోర్స్ అనేది ఇది 2000 రూపాయలు అనమాట. అంటే ₹1 తక్కువ 2000 రూపాయలు. 1999 అనేది ఈ కోర్సు. ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోయాలి. తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెడ్లోకి వెళ్ళాలి. రికార్డెడ్స్ అనేవి ఉంటాయి చూసారా, అక్కడ పైన వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. డౌట్స్ ఉంటాయి, హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు, జర్దోసి ఎలా అనేది, అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి, మగ్గం వర్క్స్ అని చెప్పి, స్పెషల్ అన్నీ మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలైన వర్క్స్ అనేవి ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా, ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతిదీ కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో చూపించాము. ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి. అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి. తీసుకుని ఇలా ఓపెన్ చేయండి. చేయంగానే ఇక్కడ ఇలా చేసుకుంటే ఫుల్ పెద్దది అయిపోతుంది. చూడండి, చూసారుగా ఈ బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది. చూడండి ఇలా పెద్దది అయిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇంకో కలర్ అనేది అంటే ఒక బ్రష్ లో రెండు వైపులు కూడా ఒక్కొక్క కలర్ అనేది ఉంది. తర్వాత ఏం చూడండి అన్నమాట. ఇవి ఇలా మూడు కొంచెం ఇటు చూడండి. ఒకటి ఇలా
చూసారా, ప్రతిదీ కూడా నీట్గా నేర్పించడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి. నెట్ అనేది తొందరగా అయిపోతుంది. ఇలా ఇక్కడ అనేది పెద్ద చేసుకోవాలి. పెయింటింగ్ అనేది స్ట్రోక్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు అంతా తుడుచుకుని చూడండి, ప్రతిదీ కూడా మీకు నీట్ గా నేర్పిస్తాము. అనేది మీరు గ్రీన్ కలర్ అనేది యూజ్ ప్రతిదీ కూడా చాలా ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించామన్నమాట. ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ కావాలి. ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏంటంటే చూడండి, జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి. చూసారు కదా, ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు, మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ అనేది పెంచుకోవచ్చు. మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి. ఇలాంటి కోర్సే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో. ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో. ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి, మీ చేతిలోనే. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, 1999 కి ఈ కోర్స్ అనేది వస్తుంది. పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా అసలు మెజర్మెంట్స్, వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా. 100% గ్యారంటీ. ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఆ నంబర్ కి కూడా కాల్ చేయవచ్చు. ఇది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఇలా అనేది పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించామన్నమాట. మెజర్మెంట్స్ అనే వీడియోస్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ వచ్చి నీడిల్స్ అన్నమాట. నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసాం. ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది, అసలు ఏంటి, అన్ని ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి. ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి. చూడండి, ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేస్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది. వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డెడ్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోగానే మీకు ఈ క్లాసెస్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అన్నమాట. కేవలం 1999 కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది 1 year వ్యాలిడిటీతో. ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, పూర్తిగా చెప్తాము.